వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. రాగి పిండి నీటితో చేసే ఒక సాంప్రదాయపు ఆహారము. ఇది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కర్ణాటక ప్రాంతాలలో చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యకరమైన వంటకము. దీన్ని తరచుగా మధ్యాహ్న భోజనంగా తీసుకుంటారు మరియు మిరపకాయ కూర లేదా నాటుకోడి పులుసు వంటి వాటితో కలిపి తింటారు. రాగి పిండి మరియు నీరు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా. ఫైబరు, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉంటుంది. రాయలసీమ, కర్ణాటకలో ఇది చాలా ముఖ్యమైన వంటకము. దీనిని సాధారణంగా నాటుకోడి పులుసు లేదా మిరపకాయ వంటి కూరలతో కూడా తింటారు. ప్రస్తుతం మధుమేహం ఉన్నవాళ్ళు అన్నానికి ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించడం వలన బెంగళూరు వంటి నగరాల్లో పెద్ద హోటల్లో కూడా ఇది లభ్యమవుతుంది. ఇది షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అన్నిటికీ మంచిదండి. ఇది తింటేను చాలా మంచిది. మొదట పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో నీళ్లు పోసి ఆ నీళ్లు బాగా కాగినాక కొద్దిగా బియ్యం, రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి, మామూలు బియ్యం కన్నాను బాగా ఉడికిపోద్ది. కొద్దిగా బియ్యం పోసి అది బాగా ఉడికిన తర్వాత దాన్ని బాగా పప్పు గుత్తితో కానీ బాగా ఎన్నిచ్చేసామంటే మెత్తగా అయిపోద్ది. అప్పుడు ఈ రాగి పిండి దానిలో పోసేసి కొంచెంసేపు మూత పెట్టాలి. మూత తీసేసినాక గిర్రు కానీ తిప్పామనుకోండి బాగా సంగటి రెడీ అయిపోద్ది. దాని చేతితోటి ముద్దలు తీసుకొని దాని చేతితో బాగా ముద్ద తడి చేసి ఒక గిన్నెలో పోసి ముద్దగా చేసేసుకుంటే గిన్నె ముద్దల్లో ముద్దలుగా చేసుకోవాలండి. సంగటి ముద్ద ఇట్లా చేతికి తడి చేసుకొని ఇట్లా ముద్ద గిన్నెలో వేసుకొని దాన్ని ఇట్ట అనుకుంటే ముద్దలాగా తయారవుద్ది. ఆ ముద్ద ఒకటి పెట్టుకొని దాంట్లో ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలా. ముద్దలు వేసుకొని ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో ఒక ముద్ద పెట్టుకొని దానిలోకి దాంట్లో ఒక ముద్ద పెట్టుకొని దాంట్లో మధ్యలో ఇట్లా హోల్ చేసేసి ఆ హోల్లో నాటుకోడి పులుసు, చేపల పులుసు, మిరపకాయల పచ్చి పులుసు ఏది వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచిదండి. రుచికి రుచి, ఎంతో రుచికరమైన ఆహా ఏమి రుచి కనరే మై మర